ఇందులో భాగంగా అవసరమైనటువంటి ఒకసారి మనతో పాటుగా మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన తాడూరు శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, మీరు లైవ్లో ఉన్నారు. ఓకే, ఇక్కడ కార్పొరేషన్లో అప్పుల కుప్పలని వెలుగులో ఒక ప్రధాన బ్యానర్ ఐటమ్ ఉన్నది. దాంట్లో డీటెయిల్స్లోకి పోతే కార్పొరేషన్లకు సంబంధించి గత 10 సంవత్సరాల్లో కనీసం రూపాయి కూడా నిధులు విడుదలైనటువంటి కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయని చెప్పి దాంట్లో ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు సర్కార్కు గుదిబండలాగా మారాయి. కొన్ని కార్పొరేషన్లు కేవలం అప్పులు తీసుకునేందుకే గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కులాల అభ్యున్నతి కోసం ఏర్పాటైన పలు కార్పొరేషన్లకు 10 ఏళ్లలో సర్కారు నుంచి పైసా సాయం అందలేదు. అందులో తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ వంటివి కూడా ఉన్నాయంట. సో దాని గతంలో మీరు మొదటి చైర్మన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి మొదటి చైర్మన్ మీరు నిర్వహించారు కాబట్టి ఏంది నిజమేనా? మనోజ్ గారు, అంటే గత ప్రభుత్వంలో ఒక 2-3 రకాలుగా కార్పొరేషన్స్ ఏర్పాటైనాయి. ఓకే, 3 రకాలుగా అనొచ్చు. 3 రకాలు అంటే ఒకటేమో సంక్షేమం. సంక్షేమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత ఫెడరేషన్స్ ఉన్నాయి. వివిధ కులాలకు 12-13 ఫెడరేషన్లు ఉన్నాయి. ఇది రజక, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, తర్వాత మేదరి, వడ్డెర, ఇటువంటి ఫెడరేషన్స్ ఉన్నాయి. ఇవేంటంటే బై మెర్సీ ఆఫ్ గవర్నమెంటే పనిచేస్తాయి. అంటే గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ కి లోన్లు ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రమే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి ఏమన్నా స్కీమ్స్ చేయాలనుకున్నట్టు మాత్రమే వీటికి నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఈ నిధులు కూడా ఏంటంటే ఎన్నికల ముందు ఒక 50,000 రూపాయల చొప్పున కొంతమందికి ఓటుకి గాలం వేసినట్టుగా ఏదో కలెక్టర్లు, లోకల్ బాడీస్ ద్వారా సెలెక్ట్ చేసుకొని వయా మీడియాగా ఈ కార్పొరేషన్ నుండి కలెక్టర్లకు ఫండ్ పోయి కొంత ఎన్నికలకు ఓటింగ్ కార్యక్రమం లాగా వాడుకున్నారు. అంటే 5 ఏళ్లకు ఈ ఫెడరేషన్లకు ఇంకా ఆయనతో కూడా లేదు. జస్ట్ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, లిటిల్ బిట్ బీసీలకు అనుకోవచ్చు. సో ఇవి ఎన్నికలప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతాయి. ఒక ఎన్నికలకు నెల ముందు అట్లా, ఆ తర్వాత ఒక వారంలో క్లోజ్ అయిపోతాయి. లోకల్ గా ఎమ్మెల్యేలకే పవర్ఫుల్ కాబట్టి ఎమ్మెల్యేలు ఒక లిస్ట్ తయారు చేసి కలెక్టర్ కి ఇస్తే కాన్స్టిట్యున్సీకి ఒక 1000 మందికి, 2000 మందికి అట్లా కుటుంబాలకు ఇస్తే ఏంటంటే ఆ కుటుంబాలు ప్యాకెట్స్ వీళ్ళకు ఓట్లుగా మారుతాయి. ఏమి ఇచ్చేది కుటుంబాలకి? ఆర్థిక సాయం చేసేదా? ఆర్థికం 50,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది ఈ సంక్షేమ కార్పొరేషన్ నుంచి. సంక్షేమ కార్పొరేషన్లకు వెరీ లిటిల్ బిట్, అది కూడా ఒక ఈ రకంగా ఇవ్వడం. రెండోది ఏంటంటే, రెండవ కేటగిరీ మీకు కొన్ని సెల్ఫ్ ఎండ్ కార్పొరేషన్స్ ఉంటాయి. మైన్స్ కావచ్చు, టూరిజం కావచ్చు, లేకపోతే ఇటువంటి వాటికి కొంత రెవెన్యూ రేజ్ అవుతుంది. సో అటువంటి కార్పొరేషన్ లో రెవెన్యూని రేజ్ చేసుకుని, ఇప్పుడు మైన్స్ డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లో ఇసుక కావచ్చు, ఇంకోటి కావచ్చు. అటువంటి కార్పొరేషన్స్ ఏమవుతాయి అంటే గవర్నమెంట్ కు ఎక్సైజ్ ఉంటది. సో ఇటువంటి కార్పొరేషన్స్ అన్ని కూడా ప్రభుత్వం అక్కడ డబ్బులు జమ కాగానే గవర్నమెంట్ తీసేసుకోవడం జరుగుతుంది. అంటే టోటల్ గా ఇండిపెండెన్స్ ఏం లేదు. అండ్ కార్పొరేషన్ చైర్మన్లుగా మాకు ఎటువంటి చెక్ పవర్స్ కూడా లేవు, అన్ని రద్దు చేయడం జరిగింది. మూడోదైనా కొన్ని కార్పొరేషన్లకు అసలు కుర్చీలు బెంచీలు కానీ జీతాలు కూడా లేవు. చైర్మన్ కుర్చీలు బెంచీలు లేని కార్పొరేషన్లు కూడా ఉండే. నాకు తెలిసి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో 90 నుంచి ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ప్రజెంట్ చండ్ర అవుతుంది. నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో అక్కడ 100కు పైగా కార్పొరేషన్లు పెట్టారు కదా. ఈ కార్పొరేషన్ నిజంగా విధులు ఉండేదా? వాళ్ళకి ఏమైనా విధులు, పనులు ఉండేదా? అంటే 3 కేటగిరీల్లో నేను సంక్షేమం చెప్పాను. సంక్షేమం అనేది నిల్లు. రెండోది సెల్ఫ్ రెవెన్యూడ్ కార్పొరేషన్స్ లో డబ్బులు సంపాదించినప్పుడు ఎక్సైజ్ గానీ, టూరిజం గానీ, ఇటువంటి మైన్స్ గానీ, ఇటువంటి కార్పొరేషన్ లో డబ్బులు వచ్చినప్పుడు ఏంటంటే అవి గవర్నమెంట్ తీసేసుకోవడం. మూడవ కేటగిరీ ఏంటంటే అప్పులు తీసుకోవడానికి మాత్రమే పుట్టించినటువంటి కార్పొరేషన్. ఇప్పుడు నేను చెప్తా, అది కూడా చెప్తాం. ఇక్కడ ఉంది ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ ఒకటి, తర్వాత వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ ఒకటి, గొర్రెల కార్పొరేషన్, హాస్పిటల్ నిర్మాణాని కోసం ఇవన్నీ ఈ కార్పొరేషన్ అన్ని R&B లో కూడా సృష్టించడం జరిగింది. ఇరిగేషన్ లో సృష్టించడం జరిగింది. తర్వాత డ్రింకింగ్ వాటర్ గానీ ఇవన్నీ కార్పొరేషన్స్ ఏంటంటే ప్రభుత్వం అప్పులు ఖాతాలు చూపించిన, ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసింది, అన్ని అప్పులు చేసిందని చూపించకుండా ఉండడానికి మాత్రమే ఈ కార్పొరేషన్ సృష్టించి అది ఎక్కడ హెడ్ అకౌంట్ లేకుండా కార్పొరేషన్స్ ద్వారా లోన్ తీసుకోవడం, అది ఎక్కడ బడ్జెట్ లో చూపించకపోవడం, ఈ రాష్ట్రం అప్పుల పాలైందని చూపించకుండా ఉండడానికి ఉపయోగించుకున్నారు. అయితే ఈ 90-100 కార్పొరేషన్ల బెంచీలు లేని కార్పొరేషన్లు కూడా ఉన్నాయా? అంటే కనీసం ఆఫీసులు, ఓ కథా కార్ఖానా ఏం లేని కార్పొరేషన్లు కూడా ఉన్నాయా?
డెఫినెట్ గా ఉన్నాయి కదా. అవునా? మీకు నేను ఒక సెన్సేషన్ ఆరోపణ చేస్తున్నా. అసలు ఫస్ట్ నేను ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తున్నా ఈ తొలి వెలుగు నుంచి, ఫస్ట్ ఈ కార్పొరేషన్ల ద్వారా 90-100 మంది కార్పొరేషన్ చైర్మన్ గత ప్రభుత్వంలో అలాట్ చేసి, మీకు ఫస్ట్ ప్రభుత్వంలో ఉండే, మీకు సెకండ్ సార్ నాకు తెలిసి మీకు కూడా అవకాశం దొరకలేదు. సో నేనేమంటున్నా, ఈ 10 ఏళ్లలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళ దాంట్లో నేనే చేసేటువంటి మాట ఏంటంటే, నేను ప్రత్యక్షంగా చూసిన వారు కొంతమంది దగ్గర నుంచి చాలామంది యువ నాయకులుగా, కనీసం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బండ్లు కార్లు లేని వాళ్ళందరూ కూడా ఈ కొంత రాజకీయంగా వాళ్ళకి అలాట్మెంట్ దొరికింది, అవకాశం ఇచ్చారు, మంచి విషయమే. కానీ ఉన్నపలంగా వీళ్ళకు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చినాయి, మంచి మంచి భవనాలు ఎట్లా వచ్చినాయి, రేంజ్ రోవర్ ల్యాండ్ రోవర్ కార్లు ఎట్లా వచ్చినాయి, వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలని అడుగుతున్నా నేను. డెఫినెట్ గా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను నేను. ఎమ్మెల్సీగా ఉంటూ రైతు సమన్వయ సమితిగా పల్లరాజేశ్వర రెడ్డి గారు చైర్మన్ గా సుదీర్ఘకాలం పాటు పనిచేస్తారు. అవును అవును. కేర్ సుభాష్ రెడ్డి గారు మైన్స్ చైర్మన్ గా ఉన్నారు. తర్వాత ఏది మైన్స్ కి చైర్మన్ గా ఉంటూనే మళ్ళీ ఎమ్మెల్సీ అయినారు. ఆ తర్వాత ఈ రకంగా ఉన్నారు. కొన్ని టిఎస్ఐఐసి చైర్మన్లు అక్కడ కొంత ల్యాండ్ కేటీఆర్ ఆ వ్యవహారాలు అవి జరిగినాయి. మైన్స్ లో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన క్రిషాంక్ అని కేటీఆర్ ఎంబడి ఉంటారు కదా, అటువంటి కార్పొరేషన్ ఉన్నాయి. అవేమో కంటిన్యూ ఇచ్చుకున్నారు. మాకన్నా ఉద్యమకారుల కంటే ఎక్కువ పీరియడ్ ఇచ్చుకున్నారు. మాకు 2 ఏళ్ళు, కొంతమందికి ప్రేమతోనే ఇచ్చిరా ఈ కార్పొరేషన్లు, లేకపోతే ఉద్యమకారులు ఇవ్వకపోతే ఏమైనా అపవాదం అవుతుందని చెప్పి ఇచ్చేసిరా? మీరు చాలా క్లియర్ గా చెప్పండి. అలా అయిపోయింది కాబట్టి పీరియడ్ మీద ఉద్యమకారులకి అక్కడక్కడ సింబాలిక్ గా ఇగో ఒక బీసీకో ఒక ఎస్సీకో ఇచ్చినట్టుగా ఏదో ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ శాఖకు న్యాయం చేసే అవకాశం కాదు ఇది. ఆ 2 ఇయర్స్ టర్మ్ మీకు ఒకటి చెప్తాను నేను. నాకు ఇచ్చిన 3 ఇయర్స్ టర్మ్ లో 1 ఇయర్ మా కార్పొరేషన్ లేదు. ఎందుకంటే నాకు అన్రిజిస్టర్డ్ కార్పొరేషన్ కి చైర్మన్ చేశారు. ఓకే, ఇది భయంకరమైనటువంటి నాకు ప్రాబ్లం. అది అసలు కార్పొరేషన్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, అసలు కార్పొరేషన్ గుర్తింపు లేదు. కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక టీవీలో చైర్మన్ చేశారు నన్ను. ఆ తర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి కంపెనీ రిజిస్ట్రేషన్ కి కూడా ఏడాది పాటుగా టీవీల పరంగా మాత్రమే కార్పొరేషన్ చైర్మన్. టీవీలో కార్పొరేషన్ చైర్మన్, ఫ్రాన్స్ కార్పొరేషన్ చైర్మన్, ఫ్రాన్స్ ఏబిసిడి. మీకు ఒక అధికారి, మీకు ఒక అలాట్మెంట్ ఆఫీసు ఏమి లేదు, ఏమీ లేదు. అసలు కార్పొరేషన్ కాదు. మీరు నవ్వుతారు. నేను నెలల తర్వాత సెక్రటరీ కు తిరిగి మా ఆఫీస్ ఎక్కడ అంటే, అప్పుడు ఒక రూమ్ ఎక్కడో ఒక మూలకు ఇస్తే దాన్ని ఒక కంపెనీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక సీఎన్ అపాయింట్ చేసుకొని అసలు అన్ని కార్పొరేషన్స్ కోఆపరేటివ్ యాక్ట్ కింద కొన్ని ఉంటాయి. కానీ ఇదేమో ఎంబీసీలకు మోస్ట్ బ్యాక్వర్డ్, పాపం నోరు లేని పక్షులకేమో కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్. దానికి 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చేసిన అని చెప్పి ఆయన ప్రకటన చేయడం సీఎం కేసీఆర్ గారు. ఆ తర్వాత 1 రూపాయి కూడా ఇవ్వకపోతే 1000 కోట్లు రాలేదా? ప్రతి కార్పొరేషన్ కి 1000 కోట్ల రూపాయలు నిధులు జమ చేసిన అప్పుడు పెద్ద ప్రకటన చేసిండు కదా. అదే చెప్తున్నా. నన్ను ఇబ్బంది పడ్డానంటే, కేసీఆర్ గారేమో 1000 కోట్లు ఇచ్చినా అంటాడు, బడ్జెట్ లో పెడతాడు, కేటాయింపు మాత్రమే. కానీ ప్రజలకు తెలియదు అది కేటాయింపు మాత్రమే, పేపర్ ప్రకటన మాత్రమే. ఆయన స్పీచ్లలో ఉపయోగపడడానికి 15 ఆగస్టు నాడు స్పీచ్ ఇచ్చుకోవడానికి మాత్రమే ఎంపీసీలకు 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన అని చెప్తారు. ఈ కుల సంఘాలన్నేమో నా ఆఫీస్ చుట్టూ నా చుట్టూ తిరగడం మొదలు పెట్టినాయి, నా ఇంటి చుట్టూ. కానీ ఏ ఒక్కరికి నేను ఇయ్యలేని పరిస్థితి. అందరినీ రకంగా బలి చేసిండా? దాంట్లో కార్పొరేషన్ పేరు చెప్పి సంపాదించుకున్న లేరంటారా? నేను చెప్పిన సెల్ఫ్ రెవెన్యూ కార్పొరేషన్స్ ఏమో వారి యొక్క ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకున్నారు, పార్టీలు మారినటువంటి వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడు ఉదాహరణకి మన ఊరు మనబడి 7500 కోట్ల స్కీమ్ తో ఒక ఆయన వేరే పార్టీ నుండి వచ్చిన అతనికి ఇచ్చుకున్నారు, కేటీఆర్ ఎంబడి ఇచ్చుకున్నారు. అనేక మందిని, రావుల శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, క్రిషాంక్ గారు కావచ్చు, వాళ్ళంతా కూడా తెలంగాణ టిఆర్ఎస్ రాష్ట్ర సమితి కాదు. వాళ్ళు కేటీఆర్ కు ఇష్టమైన వాళ్ళు ఏ రూపంలో మరి వారు పరిచయం అయినారో, ఏ రూపంలో వచ్చినారో వాళ్ళకి. సరే, మీకు దీనికి సంబంధించి డెఫినెట్ గా చాలా పెద్ద టాపిక్ ఉన్నది. ఎందుకంటే 2.82 లక్షల కోట్ల అప్పులైన కార్పొరేషన్ల పేరు మీద మీరు 3 రకాలు విభజించారు. సెల్ఫ్ డెఫినెట్ గా అయ్యే ఉంటాయి. అవి నేను 3 కేటగిరీలో మీరు విభజించవచ్చు. ఒకటేమో సెల్ఫ్ రెవెన్యూ, పుట్టించి సెల్ఫ్ రెవెన్యూ కోసం, అప్పుల కోసం ఒకటి, వెల్ఫేర్ కోసం ఒకటి. కేవలం ఇది కార్పొరేషన్లకు బెంచీలు కుర్చీలు లేని కార్పొరేషన్ కూడా ఉన్నాయి. డెఫినెట్గా దీని గురించి ఒక సపరేట్గా మనం డెఫినెట్గా డిబేట్ పెడదాం, మాట్లాడదాం మీతోని. కానీ ఒకటి డిసిషన్ నేను డిమాండ్ చేస్తున్నా. ఆల్రెడీ మీరు కూడా కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసారు కాబట్టి మేము అవసరమైతే ప్రభుత్వం నుంచి తీసుకువెళ్ళి ఇంకేదైనా ప్రయత్నం కూడా చేస్తాం. ఈ కార్పొరేషన్ చైర్మన్లకి విధులు ఏంటిది, వీళ్ళు ఎంత జీతభత్యాలు తీసుకున్నారు, వీళ్ళకి ఏమేమి ఖర్చులు చేసారు, ఈ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు ఏం లబ్ధి జరిగిందనే విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసే అవకాశం ఉన్నది. మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? డెఫినెట్ గా చేయొచ్చు, తప్పేమున్నది చెప్పండి. ఓకే, దాంట్లో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ క్వశ్చన్
చైర్మన్ నియామకం అయినప్పుడు పొలిటికల్ గా అరే నేను ఒక 2 ఏళ్ళు కష్టపడ్డందుకు రాజకీయాలలో ఒక చైర్మన్ అయినా అని వారు ఫీల్ అవుతారు. ఎస్ ఆఫ్ కోర్స్ దాన్ని తప్పు పట్టట్లే, అవకాశాలు దొరకాలి, అట్లాంటి అవకాశాలు దొరికితేనే కొత్తరం రాజకీయ నాయకులు పుట్టుకొస్తారు. అటువంటి అవకాశం దొరికినా వాళ్ళకి చేయడానికి పేరు తెచ్చుకోవడానికి అక్కడ బడ్జెట్ లేదు. సో బడ్జెట్ ఉన్నటువంటి ఇన్కమ్ ఉన్నటువంటి వాటికేమో వారి అనుచరులకి ప్రియ అనుచరులకి ఆ కరప్షన్స్ కు గురయ్యేటటువంటి ఇవ్వడం జరిగింది. ఇక ఇంకొక కేటగిరీ ఏమో ఓన్లీ రాష్ట్రానికి అప్పులు తేవడానికి ఉపయోగించుకున్నారు, లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకోవడానికి. మనం చాలా సుదీర్ఘంగా డిబేట్ చేద్దాం దీని గురించి ఒకసారి డెఫినెట్ గా. థ్యాంక్ యూ. సో ఇది ముచ్చట. కుర్చీలు బెంచీ లేని కార్పొరేషన్లు కూడా ఉన్నాయట. అందుకే అంటున్నా, ఒక్కసారి ఈ 2